వేములవాడ రాజన్న క్షేత్ర అభివృద్ధి విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాబోయే ముఖ్యమంత్రి ప్రచారం జరుగుతున్నటువంటి యువరాజు గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం అనేది బాధ్యతారాహిత్యం. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఎప్పుడు వేములవాడకు వచ్చినా ఈ ఎమ్మెల్యే గారి గురించి మీరు బాధపడకండి, వేములవాడ ఒక కన్ను సిరిసిల్ల ఒక కన్ను అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా చెప్తూ వచ్చారు. మరి సిరిసిల్ల అభివృద్ధికి ఎన్ని నిధులు పోయినాయి, వేములవాడ అభివృద్ధికి ఎన్ని నిధులు వచ్చినాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ గారికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇటీవల ప్రారంభమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా వేములవాడ దేవస్థానానికి వచ్చి ఇక్కడి రాజన్నని సందర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్తారు. ఈ సందర్భంగా భక్తులకు చేసినటువంటి ఏర్పాట్లు, భక్తుల కోసం కేటాయించినటువంటి నిధులు ఎన్ని అనేటువంటి విషయం లోపల ప్రజల్లో బహిరంగంగానే ఒక చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జవాబుదారీతనంగా పనిచేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ శివరాత్రి పేరిట జరిగేటువంటి ఖర్చులు, శివరాత్రి పేరిట జరిగేటువంటి హంగామా లోపల గుడి నుంచి గుడి డబ్బుల నుంచి వారికి ఉచిత వసతి సౌకర్యంతో పాటు వారికి వచ్చేటువంటి భోజనాలు సుమారు 3,500 మంది పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వివిధ హోదాల్లో పనిచేసేటువంటి అనేక మంది అధికారులు శివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యేటువంటి ఖర్చు ఎంత, భోజనాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, దీన్ని గుడి ఏ రకంగా సమకూర్చుకుంటుంది అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఆలోచన లేకపోవడం అనేది దురదృష్టకరం. ఉన్న 550 రూములలో 300 రూముల్ని భక్తులకు కాకుండా వచ్చిన సిబ్బందికి, అధికారులకు కేటాయిస్తూ భక్తులని రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరం. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కి హిందువుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎవరు వ్యతిరేకం కాదు. అయితే గతంలో మీరు ఇక్కడికి 2015 సంవత్సరం అనుకుంటారు, నాట్ రాంగ్, 2015 జూన్లో వచ్చినప్పుడు ఒక మాట చెప్పినారు. సుమారు 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ దేవస్థానాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పినారు. అందులోంచి వచ్చిన నిధులన్నీ అంటే కేవలం 71 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేశారు. విడుదల చేసిన 71 కోట్లను కూడా ఆ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి శిఖం స్థలాన్ని డెవలప్ చేయడానికి వాడుకున్నారు తప్ప గుడిలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎమ్యూనిటీని కూడా డెవలప్ చేయకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది ఒక రకంగా మోసం, అన్యాయం అయితే, భక్తుల నుంచి వచ్చినటువంటి నిధుల్ని కొలగొట్టడం అయితే, ఇంకొక రకంగా బద్దిపోచమ్మ టెంపుల్ కి సంబంధించి వేములవాడ దేవస్థానంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు తీసుకొని బద్దిపోచమ్మ దేవాలయానికి లోన్ల పేరిట తీసుకున్నటువంటి మీరు ఈ పాలక మండలి తర్వాత ఆ డబ్బులు తిరిగి ఎవరు చెల్లిస్తారు, దానికి జవాబుదారీతనం ఎవరిది అనే విషయంలో కూడా ఒక స్పష్టత లేదు. ఇది బాధాకరం. హిందూ దేవాలయాలలో భక్తుల నుంచి వస్తున్నటువంటి సొమ్ములన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు. ఎండోమెంట్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ రుణం పేరిట తీసుకున్నటువంటి డబ్బులకి తిరిగి జవాబుదారీతనం లేకపోవడం అనేది దురదృష్టకరం. ఒక శివరాత్రి పేరిటనే కాదు, ప్రతి సోమవారం వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కానీ, ముఖ్యంగా రాజన్న దగ్గరికి వచ్చేటువంటి ఎక్కువ మంది కోడలు కట్టేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. వాటికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయం లోపల కానీ కనీసం రాష్ట్రం, ఎట్లాగో ఎమ్మెల్యే గారు కనబడరు, ఈ ఎమ్మెల్యే గారు ఏం పనిచేయరు ఈ గుడికి, కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్న యాదాద్రి ఖర్చు పెడుతున్న దాంట్లో కనీసం సగం డబ్బులు ఇక్కడ వెచ్చించి వేములవాడ రాజన్న దేవాలయాన్ని డెవలప్ చేయాలని త్వరలో జరగబోయేటువంటి బడ్జెట్ సెషన్ లో దీని గురించి ముఖ్యమంత్రి గారిని అటు యువరాజుని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.